your guru. Hi friends, welcome to C Guru. So ఈ రోజు మనం ఈ రీజనింగ్ లో భాగంగా ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ టెస్ట్ గురించి నేర్చుకున్నామమ్మా. అయితే ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ గురించి మనం చర్చించుకోబోయే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది ఇక్కడ ఈ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రీజనింగ్ లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ కూడా మనకి నిత్యం మన డైలీ లైఫ్ లో టచ్ అయ్యేటువంటి టాపిక్ ఏమ్మా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇక్కడ రీజనింగ్ లో ఉన్నటువంటి టాపిక్స్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. బ్లడ్ రిలేషన్స్ టాపిక్ తీసుకోండి, లేకపోతే ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనే టాపిక్ తీసుకున్నా సరే. ఏంటి డైరెక్షన్స్, ఈ డైరెక్షన్స్ టాపిక్ అయినా తీసుకోండి, లేదంటే క్లాక్స్ అమ్మా. అవునా, దాని తర్వాత మనకి క్లాక్స్ తర్వాత ఏంటి ఇక్కడ క్యాలెండర్స్ తీసుకోండి. ఈ క్యాలెండర్స్ విషయాన్ని కూడా తీసుకున్నప్పుడు మనకి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా ఇంకా మనకి ఈ రీజనింగ్ లో టాపిక్స్ ఉన్నాయి కదా. ప్రతి టాపిక్ కూడా మనకి ఈ రీజనింగ్ లో డైలీ లైఫ్ లో టచ్ అయ్యేటువంటి టాపిక్. సపోజ్ ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఈ బ్లడ్ రిలేషన్స్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మనం నిత్యం మన ఇంట్లో మన ఫ్యామిలీ యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆ రిలేషన్స్ మనకు తెలియాలంటే ఏం చేయాలి, మన మైండ్ యొక్క ఎబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది ఆ రిలేషన్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది. దాని తర్వాత సపోజ్ డైరెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ డైరెక్షన్ అనే టెస్ట్ కూడా మనకి సపోజ్ మన ఇంటి దగ్గర నుంచి ఒక షాప్కి వెళ్ళాలి, లేదు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే మనకు ఏ విధంగా డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ఇటు నుంచి వెళ్తే అటు నుంచి లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకున్న తర్వాత రైట్ తీసుకోండి. ఈ విధంగా డైరెక్షన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏంటి మన ఎబిలిటీ పైన, మన మైండ్ యొక్క ఎబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రీజనింగ్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మన మైండ్ యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏమా. కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రతి టాపిక్ కూడా ఈ రీజనింగ్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. జీరో నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు చెప్పుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ మనకి ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఎవరు కూడా ఈ రీజనింగ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనం ఇక్కడ ప్రతి టాపిక్ కూడా నిదానంగా తొందరపడకుండా కూల్ గా నేర్చుకున్నాం. ఓకేనా, రైట్. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి ఇక్కడ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అన్నాం. ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ లైక్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మనము ఏదైనా సరే ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనే కాదమ్మా, వేరే ఏ టాపిక్ అయినా సరే తీసుకున్నప్పుడు పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ యొక్క అంటే కాన్సెప్ట్ మనకు తెలియాలి. అదేవిధంగా మనకి కాన్సెప్ట్స్తో పాటు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఆ టాపిక్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఏమ్మా. ఈ రెండు మనకి తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడే మనకి ఏంటి ఏ టాపిక్ తీసుకున్న ఆ టాపిక్ పైన బేసిక్స్ పైన పట్టు సాధిస్తాం. బేసిక్స్ పైన పట్టు సాధించినప్పుడే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా సరే మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి ఇక్కడ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటున్నామమ్మా. ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటే ఏమంటున్నాం మనము అక్షరమాల పరీక్ష. అక్షరమాల పరీక్ష. ఒక్కసారి ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒకసారి చూస్తే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనేది మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటున్నారు ఆల్ఫాబెటికల్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లెటర్స్ ఇన్ ఏ సర్టైన్ డిఫైన్డ్ ప్యాటర్న్. అవునా. దాని తర్వాత ఇక్కడ మనకి దిస్ టెస్ట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ నెంబర్స్ ఆర్ వర్డ్స్ అండ్ ఆల్సో ఫైండింగ్ ద లెటర్ పేర్స్ అండ్ నెంబర్స్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ లెటర్స్ అండ్ నెంబర్స్. అంటే ఏంటి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పైన ఆధారపడి ఉండే చాప్టర్ ఏంటి మనకి ఆల్ఫాబెటికల్ టెస్ట్. చూడండి ఇక్కడ అదే ఇచ్చాను. ఆంగ్ల అక్షరమాల పరీక్ష అనే చాప్టర్ నుండి మనకి అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి ఇక్కడ గమనిస్తే ఆంగ్ల అక్షరాల అమరిక అదేవిధంగా అంకెల పైన ఆధారపడి ఉంటాయి. అవునా. దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటున్నారు యూ మస్ట్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ ది ఎగ్జాక్ట్ పొజిషన్స్ ఆఫ్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్
ఇన్ ఫార్వర్డ్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ ఆర్డర్ లేదా రివర్స్ ఆర్డర్ పొజిషన్. అంటే ఏంటి, మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏమి తెలియాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాం. ఏమంటున్నాం, ప్రతి లెటర్ యొక్క పొజిషన్ వాల్యూ అంటే ఏంటి, కరస్పాండింగ్ పొజిషన్ వాల్యూ తెలియాలి. అంటే దాని ఏ ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ యొక్క స్థాన విలువలు తెలియాలి. అంటే ఆ స్థాన విలువలు కూడా మనకి ఏ విధంగా తెలియాలి, ఇక్కడ ఫార్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్లో తెలియాలి. అవునా, అదేవిధంగా దాని తర్వాత ఇక్కడ ఏంటి, బ్యాక్వర్డ్ ఆర్డర్ లేదా దీన్ని రివర్స్ ఆర్డర్ పొజిషన్లో కూడా మనకి ఏం తెలియాలి, ఈ స్థాన విలువలు తెలియాలి. ఏ స్థాన విలువలు, ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈ 26 ఆల్ఫాబెట్స్ యొక్క స్థాన విలువలు తెలియాలి. స్థాన విలువలు అంటే ఏంటి, ఏ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ ఎంత, లేదు జెడ్ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ ఎంత. సో ఈ కరస్పాండింగ్ పొజిషన్ నెంబరే మనం ఈ విధంగా ఇంకో రకంగా ఏమంటున్నాము, ప్లేస్ వాల్యూస్ అంటున్నాం. సో ఈ ప్లేస్ వాల్యూస్ ని మనం ఏమంటున్నామంటే స్థాన విలువలు. ఓకేనా, సో ఈ స్థాన విలువలు తెలియాలి. అదేవిధంగా అయితే మనం ఏం చేయాలి ఇక్కడ, బిఫోర్ మూవింగ్ టు ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ లో ఉన్నటువంటి టైప్స్ అంటే క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసిపోయే ముందు ఏం నేర్చుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ వీ షుడ్ లెర్న్ ద లెటర్ పొజిషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఇట్. అంటే ఏంటి, సో మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ముందు మనకి ఏం రావాలంటే పొజిషన్ వాల్యూస్ తెలియాలి, అంటే స్థాన విలువలు తెలియాలి. అదేవిధంగా ఆపోజిట్ లెటర్స్ తెలియాలి. ఏమ్మా, అదేవిధంగా ఏంటి, లెటర్స్కి ఉన్నటువంటి కుడివైపు ఏంటి, రైట్ సైడ్ ఏంటి, అంటే రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే విషయాలు కూడా తెలియాలి. అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే సింపుల్గా ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి, సో మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఆల్ఫాబెట్ లెటర్స్ మనకి 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 26 ఆల్ఫాబెట్ లెటర్స్కి మనకి ఏ లెటర్కి ఆపోజిట్ ఉండేదని కూడా తెలియాలి. ఏమ్మా, సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ మనము ఏ విధంగా నేర్చుకుంటాం, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాం, మనము ఆల్ఫాబెటికల్ టెస్ట్ యొక్క కాన్సెప్ట్స్ అంటున్నాం. సో ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ యొక్క కాన్సెప్ట్స్ విషయానికి వచ్చేసరికి సో మనకి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఈ టాపిక్ లో అన్నప్పుడు జాగ్రత్తగా గమనించి ఇక్కడ మనకి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవునా, సో ఈ 4 కాన్సెప్ట్ లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనిస్తే ఆల్ఫాబెటికల్ లెటర్స్. సో ఆల్ఫాబెటికల్ లెటర్స్ యాక్చువల్గా మనకి ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే ఏంటి, అక్షరమాలలు ఎన్ని ఉన్నాయి మనకి. సో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ ని ఏమంటున్నాం మనము, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటున్నాం. సో ఇవి మనకి ఎన్ని ఉన్నాయి, 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అవునా, సో ABCDEFGHIJK సో ఆన్ జెడ్ వరకు. సో ABCD నుంచి XYZ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 26 ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఉన్నాయి. సో ఇవి తెలియాలి మనకి ఎక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్ చేసేటప్పుడు. దాని తర్వాత ఇందులో మళ్ళీ మనం ఇక్కడ ఏమంటున్నాం, సో కాన్సోనెంట్స్ అంటున్నాం, అదేవిధంగా ఓవెల్స్ అంటున్నాం. అవునా, దాని తర్వాత ఫస్ట్ హాఫ్ లెటర్స్ అంటున్నాం, నెక్స్ట్ ఏంటి మనకి సెకండ్ హాఫ్ లెటర్స్ అంటున్నాం. వీటి విషయానికి వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ లో మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 భాగాలుగా విభజించవచ్చు ఈ 26 ఆల్ఫాబెట్ లెటర్స్. ఏంటది, సో ఫస్ట్ భాగం అంటే మనకి ఇక్కడ కాన్సోనెంట్స్ అంటామమ్మా. సో కాన్సోనెంట్స్ అంటాం, దాని తర్వాత ఓవెల్స్ గా విభజించవచ్చు. అవునా, సో ఓవెల్స్ గా విభజించవచ్చు. ఈ కాన్సోనెంట్స్ మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయంటే మనకి 21 లెటర్స్ ఉంటాయి. అవునా, దాని తర్వాత ఓవెల్స్ ఎన్ని లెటర్స్ ఉంటాయి సార్ అన్నప్పుడు ఏంటి మనకి 5 లెటర్స్ ఉంటాయి. ఏమ్మా, అయితే ఈ 5 లెటర్స్ ఏంటి, ఇక్కడ మనకి ఈ 5 లెటర్స్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఏంటి ఈ 5 లెటర్స్ అంటే, సో AEIOU. సో ఈ AEIOU అనేటివి మనం ఏ విధంగా పలుకుతామంటే సో ఓవెల్స్ గా పలుకుతామమ్మా. ఓవెల్స్ అంటే ఏంటి, AEIOU. సో ఈ ఓవెల్స్ తప్ప మిగిలినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ ని మనం ఏమంటున్నాం, కాన్సోనెంట్స్ అంటున్నాం. ఓకేనా, సో ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ లో మనకి ఏం తెలియాలి, సో ఇక్కడ కాన్సోనెంట్స్ అంటే ఏం తెలియాలి, అదే విధంగా ఓవెల్స్ అంటే ఏం తెలియాలి. సో ఇక్కడ మనకి కాన్సోనెంట్స్ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా, సో 21 లెటర్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఓవెల్స్ విషయానికి వచ్చేసరికి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 5 ఓవెల్స్ ఉన్నాయి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ హాఫ్ లెటర్స్ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లెటర్స్ అంటున్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్ లెటర్స్ అండ్ సెకండ్ హాఫ్ లెటర్స్ అన్నప్పుడు యాక్చువల్గా మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి. అవునా, ఈ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ని మనము 2 సమభాగాలుగా విభజించుకుంటాం.
చెప్పండి. సో 2 సమభాగాలుగా విభజించుకుంటాం అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? 2 సమభాగాలుగా విభజించుకుంటున్నామంటే ఏ నుంచి ఎం వరకు ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఈ ఏ నుంచి ఎం వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ ఏమంటున్నామంటే మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అంటాం. దాని తర్వాత ఇక్కడ మిగిలినటువంటి ఎం తర్వాత ఏంటి మనకి లెటర్ ఎన్ అమ్మ. సో ఈ ఎన్ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ఫాబెట్స్ మనం ఏమంటున్నాం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే సో ఏ నుంచి ఎం వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 13 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ కూడా ఏంటి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అంటే ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఈ ఎన్ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా ఎన్ని ఉన్నాయి మనకి 13 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అవునా? అంటే ఏంటి ఇక్కడ సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అంటే ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? సో ఏ నుంచి ఎం వరకు తీసుకోవాలి. ఏ నుంచి ఎం వరకు తీసుకోవాలి. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలమ్మంటే సో మిగిలినటువంటి 13 లెటర్స్ అంటే ఏంటి ఎన్ నుంచి జెడ్ వరకు తీసుకోవాలి. ఏమ్మా ఓకేనా? సో ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎన్ నుంచి జెడ్ వరకు తీసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ లెటర్స్ అంటే ఎన్ని ఉంటాయి మనకి 13 లెటర్స్ ఉంటాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా ఎన్ని ఉంటాయి 13 లెటర్స్ ఉంటాయి. ఏమ్మా దాని తర్వాత కాన్సెప్ట్ ఏంటి మనకి ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ ప్లేస్ వాల్యూస్ లేదా పొజిషన్స్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటున్నాం. అంటే ఏంటి స్థాన విలువలు. స్థాన విలువలు అంటే ఏంటి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయమ్మా. 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు ఫార్వర్డ్ ఆర్డర్ లెటర్ పొజిషన్స్, దాని తర్వాత బ్యాక్వర్డ్ లేదా రివర్స్ ఆర్డర్ పొజిషన్స్. ఇక్కడ మనం ఫార్వర్డ్ ఆర్డర్ లెటర్ పొజిషన్ వచ్చేసరికి మనం ఏమంటున్నాం ఇక్కడ ఏ టు జెడ్ సిరీస్ అంటున్నాం. దీన్ని ఏ విధంగా పిలుస్తున్నాం ఏ టు జెడ్ సిరీస్. ఫార్వర్డ్ ఆర్డర్ అంటే ఏంటి ఏ టు జెడ్ సిరీస్ అని అర్థం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ ఆర్డర్ లేదా రివర్స్ ఆర్డర్ పొజిషన్ అంటే మనం ఏ విధంగా తీసుకుంటామంటే జెడ్ టు ఏ సిరీస్ అని తీసుకుంటాం. ఇక్కడ ఫార్వర్డ్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్కి రాస్తాం. అదే బ్యాక్వర్డ్ ఆర్డర్ లేదా రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు జెడ్ నుంచి ఏ సిరీస్కి రాస్తాం. అయితే ఇక్కడ ఏంటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? వీటి యొక్క పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్స్ అంటే ఏంటి ఏ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ ఎంత లేకపోతే ఏ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ యొక్క స్థాన విలువ ఎంత చెప్పండి. సో ఏ యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు 1 అంటాం. అవునా? అదేవిధంగా జెడ్ యొక్క స్థాన విలువ లేదా జెడ్ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ లేదా జెడ్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఏంటి 26 అవుతుందమ్మా. అదేవిధంగా సపోజ్ నాకు టీ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ లేదా టీ యొక్క స్థాన విలువ కావాలంటే ఎంత అవుతుందంటే 20 అవుతుంది. సపోజ్ నాకు పి యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ కావాలి. ఈ పి యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ ఎంత అంటే మనకి 16 అవుతుందమ్మా. సో ఇది మనం చూసిన వెంటనే లెటర్ని చూసిన వెంటనే ఆ లెటర్ యొక్క కరస్పాండింగ్ పొజిషన్ నెంబర్ లేదా స్థాన విలువ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఏంటి ఈ టాపిక్లో ఏమి నేర్చుకోవాలి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ పడతాయనే దాని గురించి చర్చించుకున్నాం. ఏమ్మా సో ఇది ఈ విధంగా ఈ ఏ అనే లెటర్ చూసిన వెంటనే 1 అని చెప్తున్నాం. సపోజ్ ఇక్కడ మనం టీ అనే లెటర్ చూసిన వెంటనే 20th లెటర్ అని చెప్తున్నాం. ఇది ఏ విధంగా గుర్తు పెట్టాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో అనలైజ్ చేద్దాం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్ లేదా రివర్స్ ఆర్డర్ అంటున్నారు. సో బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ జెడ్ యొక్క స్థాన విలువ ఎంత అవుతుందంటే జెడ్ యొక్క స్థాన విలువ యాక్చువల్గా మనకి ఇక్కడ 1 అవుతుందమ్మా. యాక్చువల్గా ఇక్కడ ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్లో తీసుకున్నప్పుడు జెడ్ యొక్క స్థానం వల్ల ఏమవుతుంది మనకి 26 అవుతుంది. అవునా? కానీ ఇక్కడ బ్యాక్వర్డ్ ఆర్డర్లో మాత్రం జెడ్ యొక్క స్థాన విలువ ఏమవుతుంది 1 అవుతుంది. దాని తర్వాత ఏ యొక్క స్థాన విలువ ఏమైపోతుంది సో 26గా చేంజ్ అయిపోతుంది. అయితే యాక్చువల్గా పొజిషన్లో మనకి ఫార్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్లో ఏ యొక్క పొజిషన్ వాల్యూ లేదా ఏ యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు ఏంటి 1 అని చెప్పుకున్నాం. అవునా? కాబట్టి ఈ విధంగా ఏంటి ఈ డిఫరెన్షియేషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా గుర్తు పెట్టాలి అనే దాని గురించి మనము సో క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకేనా? సో దాని తర్వాత మనకి ఏంటి ఇక్కడ ఏ టైప్ ఉంది ఇక్కడ ఏ కాన్సెప్ట్ ఉందంటే ఆపోజిట్ లెటర్స్ అమ్మ. సో ఆపోజిట్ లెటర్స్ మనం ఏ విధంగా గుర్తుపెట్టాలనే విషయాన్ని కూడా మనం క్లాసెస్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సో ఈ
ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నప్పుడు ఈ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? సో 26 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 26 లెటర్స్ ని కూడా మనము ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ అంటాం. సో ఆపోజిట్ లెటర్ విషయానికి వచ్చేసరికి ఈ 26 ఆల్ఫాబెట్స్ ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి? సో 2 సమభాగాలుగా విడగొట్టుకోవాలి. ఆ 2 సమభాగంలో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ అనేటివి సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ కి ఆపోజిట్ గా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మనకి? ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఏ నుంచి ఎం వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ ఏంటి మనకి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెటర్ సిరీస్ లో ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెటర్ సిరీస్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మనకి? ఎన్ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెటర్ సిరీస్ లో ఉన్నాయి. అంటే ఏంటి దీని మీనింగ్? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్ సిరీస్ లో ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ మనకి ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ది లెటర్ సిరీస్ లో ఉన్నటువంటి లెటర్స్ కి ఆపోజిట్ గా ఉంటాయి అని చెప్పడాన్ని మనం ఏమంటున్నాం? ఆపోజిట్ లెటర్స్ అంటున్నాం. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఏ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అన్నప్పుడు ఏం చెప్తాం మనము? జెడ్ అని చెప్తాం. జెడ్ లెటర్ అనేది చెప్తాం. దాని తర్వాత సపోజ్ మనము ఇక్కడ సి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి? సి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎక్స్ అని చెప్తామమ్మా. ఏమ్మా సపోజ్ నాకు పి యొక్క ఆపోజిట్ లెటర్ కావాలి. సో పి యొక్క ఆపోజిట్ లెటర్ కావాలంటే మనం ఏమని చెప్తాం? కే అనే లెటర్ చెప్తాం. సో ఈ విధంగా చూడండి, లెటర్ చూసిన వెంటనే దాని యొక్క ఆపోజిట్ లెటర్ చెప్పగలుగుతున్నాం. సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనము నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. ఓకేనా? సో ఏంటిది? ఆపోజిట్ లెటర్స్ సంబంధించినటువంటి విషయం. అంటే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ సంబంధించినటువంటి విషయం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ గా ఫైనల్ కాన్సెప్ట్ ఏముంది? ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ ఆఫ్ ఎ లెటర్. లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ ఆఫ్ ఏ లెటర్. అంటే ఒక లెటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, సో ఏదైనా సరే ఒక లెటర్ తీసుకున్నప్పుడు ఆ లెటర్ యొక్క లెఫ్ట్ పొజిషన్ ఏంటి, అదేవిధంగా రైట్ పొజిషన్ లో ఆ లెటర్ యొక్క రైట్ పొజిషన్ లో ఏ లెటర్ ఉందనేది గమనించాలి. సపోజ్ ఇక్కడ నేను టీ అనే లెటర్ తీసుకున్నానమ్మా. సో ఈ టీ అనే లెటర్ యొక్క రైట్ సైడ్ ఏంటి? టీ అనే లెటర్ యొక్క రైట్ సైడ్ ఏంటి? టీ అనే లెటర్ యొక్క లెఫ్ట్ సైడ్ ఏంటి మనకి తెలియాలి. ఏమ్మా? సో టీ అనే లెటర్ యొక్క రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి ఏ విధంగా గుర్తుపెట్టాలి అంటే, సపోజ్ మన హ్యాండ్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ ఈ విధంగా తీసుకుందాం. ఈ హ్యాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఫింగర్స్ ని కూడా అన్నిటినీ ఇలా ముడుచుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్ ఈ విధంగా పెట్టుకుంటాం. సో ఈ విధంగా పెట్టుకొని ఈ టీ అనే లెటర్ ఈ విధంగా యారో మార్క్ ఇచ్చుకుంటాం. ప్లస్ ఇచ్చుకున్న తర్వాత ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదమ్మా, ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్ యొక్క ఫ్రంట్ సైడ్, ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ సైడ్ మనకి ఏమవుతుందంటే టీ యొక్క కుడి సైడ్ అంటే రైట్ సైడ్ అవుతుంది. అంటే ఏంటి? టీకి కుడి వైపు అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్ యొక్క బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే టీ నెంబర్, టీ లెటర్ యొక్క ఎడమ వైపు అవుతుంది. అంటే టీ లెటర్ యొక్క ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా మనకి అనలైజ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొక విధంగా ఏ విధంగా చేయాలంటే, సపోజ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే లెటర్ తీసుకున్నా. ఈ క్యూ అనే లెటర్ కి కుడివైపున ఏ లెటర్ ఉంది, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఏ లెటర్ ఉందని గుర్తుపెట్టుకోవాలంటే ఇలా నేర్చుకోవాలి. క్యూకి మనం క్యూ అనుకొని క్యూకి ఎదురుగా నిల్చుకున్నప్పుడు సో మనం ఈ విధంగా నిల్చుకుంటాం. అవునా? సో ఇప్పుడు క్యూ యొక్క కుడివైపు ఏది, క్యూ యొక్క ఎడమ వైపు ఏది అంటే జాగ్రత్తగా గమనించండి. సపోజ్ ఇలా క్యూకి ఎదురుగా నిల్చుకున్నాను కాబట్టి నాకు కుడివైపు ఉన్నటువంటిది ఏమవుతుంది? క్యూ యొక్క కుడివైపు అవుతుంది. అంటే నా రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? క్యూ యొక్క కుడివైపు అవుతుంది. అదేవిధంగా నాకు ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? క్యూ యొక్క లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఏదైనా లెటర్ తీసుకున్నప్పుడు ఆ లెటర్ యొక్క లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది, రైట్ సైడ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి మనకి ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అమ్మ. దాని తర్వాత మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటే అక్షరమాల పరీక్షలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అంటున్నాం. అంటే ఏంటి చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే applications of alphabetical test is used in different chapters అంటున్నాం. అంటే మనం ఈ అప్లికేషన్స్ కన్నా నేర్చుకుంటే అంటే ఆల్ఫాబెటికల్ టెస్ట్ యొక్క కాన్సెప్ట్ కన్నా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి మరికొన్ని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ లో దీని యొక్క అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు. సో ఆ చాప్టర్స్ ఏంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఏంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే అనాలజీ అనే టాపిక్ తీసుకుంటున్నామా. సో అనాలజీ
సో ఈ అనాలజీ అనే టాపిక్ కానీ, దాని తర్వాత టాపిక్ ఏంటి మనకి కోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ అయినా తీసుకోండి, కోడింగ్ అండ్ డీకోడింగ్. దాని తర్వాత చాప్టర్ మనకి ఇక్కడ సిరీస్ అమ్మ. సో సిరీస్ అనే చాప్టర్, సిరీస్ అనే చాప్టర్లో మనకి పర్టికులర్గా ఏంటి ఇక్కడ లెటర్ సిరీస్ అమ్మ. ఏంటి లెటర్ సిరీస్. దాని తర్వాత చాప్టర్ మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటామమ్మ. క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం, అవునా. దాని తర్వాత చాప్టర్ ఏంటంటే మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్. ఏంటంటే మిస్సింగ్ క్యారెక్టర్స్. ఈ మిస్సింగ్ క్యారెక్టర్స్లో కూడా మనము తీసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్ లెటర్స్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అడిగినప్పుడు ఈ ఆల్ఫాబెటిక్ లెటర్ మిస్సింగ్ క్యారెక్టర్స్లో మనకి ఈ టాపిక్ యొక్క అప్లికేషన్స్ మనకి ఇక్కడ ఉపయోగపడడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఆల్ఫాబెటికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ యొక్క కాన్సెప్ట్ బేసిక్ పైన మనం పట్టు సాధించగలిగితే దాని తర్వాత ఇక్కడ చూడండి అనాలజీ అనే టాపిక్, దాని తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్, దాని తర్వాత ఏంటి ఇక్కడ సిరీస్. ఈ సిరీస్లో కూడా లెటర్ సిరీస్ అనే టాపిక్ నుంచి, దాని తర్వాత ఇక్కడ ఏంటి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాం. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి క్లాసిఫికేషన్స్, అవునా. దాని తర్వాత ఏంటి మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్. సో ఈ 5 చాప్టర్లో బేస్ చేసుకొని అంటే ఏంటి ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ యొక్క ఆల్ఫాబెట్ టెస్ట్ యొక్క అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఈ 5 చాప్టర్లను కూడా మనము సాల్వ్ చేయగలుగుతాం ఏమ్మా. కాబట్టి ఏంటి ఇక్కడ దీని యొక్క కాన్సెప్ట్ వస్తే ఇక్కడ మనకి ఈ చాప్టర్స్లో ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్. అంటే ఏంటి చూడండి మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్లోనే మనకి. సో ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్లో మనం ఏమి నేర్చుకోవాలి, సో ఏమి నేర్చుకోవాలంటే ఈ టైప్స్ అన్ని నేర్చుకోవాలి. సో ఈ టైప్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనకి ఇంకొక క్వశ్చన్ పడుతుంది. ఆ క్వశ్చన్ ఏంటి సో ఈ చాప్టర్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు మనకి ఈ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైప్స్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయి అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్డ్ ఇన్ ద చాప్టర్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్స్ అన్ని కూడా మనము ఒకసారి గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ టైప్ ఏమంటున్నారు ఇక్కడ, ఫస్ట్ టైప్ మనకి ఇక్కడ సో ఆల్ఫాబెట్ టెస్ట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనము అక్షరమాల పరీక్ష. సో ఇక్కడ మనకి ఇది దేని మీద బేస్ అవుతుందంటే చెప్పాం ఆల్రెడీ ఏంటి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ పైన బేస్ అయి ఉండేది ఏంటి మన ఆల్ఫాబెట్ టెస్ట్, ఓకేనా. దాని తర్వాత సెకండ్ టైప్ ఏమంటున్నారు ఇక్కడ లెటర్స్ పెయిర్ ప్రాబ్లమ్స్. సో కొన్ని పెయిర్స్ ఇచ్చేస్తారు, ఆ లెటర్స్ ఏ విధంగా అరేంజ్ చేసి దాని యొక్క ఆన్సర్ ఇక్కడ మనము పెట్టాలి. దాని తర్వాత థర్డ్ టైప్ అమ్మ. ఈ థర్డ్ టైప్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి వర్డ్ ఫార్మేషన్ అండ్ రీఅరేంజ్మెంట్. అంటే ఏంటి ఇక్కడ పదాల రూపకల్పన మరియు పునర్వ్యవస్థీకరణ. ఏదైనా సరే ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ని కొన్ని కండిషన్స్ ఇస్తారమ్మ. సో ఆ కండిషన్స్ ప్రకారం మళ్ళీ ఏం చేయాలి రీఅరేంజ్ చేసిన తర్వాత కింద ఏవైతే క్వశ్చన్స్ ఇస్తారో ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలి, ఓకేనా. రైట్, ఇవన్నీ మనము క్లాసెస్లో చూద్దాం ఏమ్మా. దాని తర్వాత ఇక్కడ ఫోర్త్ టైప్ ఏమంటున్నారు, ఫోర్త్ టైప్ రూల్ డిటెక్షన్. ఫోర్త్ టైప్ ఏంటి రూల్ డిటెక్షన్ అంటాం. రూల్ డిటెక్షన్ అంటే ఏంటి ఇక్కడ సో ఏదైనా సరే ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ యొక్క మనకి కండిషన్స్ ఇచ్చే దాని ప్రకారం మనము రూల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత టైప్ ఏంటి మనకి ఫిఫ్త్ టైప్. ఈ ఫిఫ్త్ టైప్ ఏముంది ఇక్కడ మనకి ఫైండింగ్ డిజిట్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్స్. అంటే ఏంటి పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత అంకెలను కనుక్కోవాలి. అంటే సో ఇక్కడ మనకి నెంబర్స్ కానీ వర్డ్స్ అండ్ నెంబర్స్ కానీ ఇస్తారు. ఆ నెంబర్స్ కానీ లేదా వర్డ్స్ని మనం రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఓకేనా. సో ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి ఈ క్వశ్చన్స్ అంటే సో ఈ పర్టికులర్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక సెంట్రల్ ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా మనకేంటి లెటర్ అండ్ నెంబర్ సీక్వెన్స్ టెస్ట్. ఇక్కడ మనకి లెటర్స్ ఇస్తాడు, ఆల్ఫాబెట్ లెటర్స్ ఇస్తారు, దాని తర్వాత కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఈ రెండింటిని మనం ఏం చేయాలి అరేంజ్ చేయాలి, ఓకేనా. సో దీని గురించి మనం నేర్చుకోవాలంటే ఈ లెటర్ అండ్ సీక్వెన్స్ నెంబర్స్ టాపిక్ ఎప్పుడైతే వస్తుందో ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లుప్తంగా క్లియర్గా నేర్చుకున్నాం, ఓకేనా. సో ఇదేంటి మనకి ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆల్ఫాబెటికల్ టెస్ట్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్లో మనం ఏమి నేర్చుకోవాలి,
దీనికి సంబంధించినటువంటి టైప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ మోడల్స్ పడతాయి, ఈ మోడల్స్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనే దాని గురించి అనలైజ్ చేశాను. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్లాస్లో ప్రతి టాపిక్ తీసుకొని ప్రతి టైప్ తీసుకొని ఈ టైప్లో మళ్ళీ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్లో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, సో ప్రీవియస్లో ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగారు అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు గత ప్రశ్నాపత్రాలు తీసుకున్నప్పుడు ఆ ప్రశ్నాపత్రాల్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది అని ప్రతిదీ కూడా మనకి సో 1 by 1 చర్చించుకుంటూ వద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. ఓకేనా? సో ఈ రోజు టాపిక్ ఏంటి, ఈ ఆల్ఫాబెటికల్ లెటర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.